హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంట్రాస్టార్సిటీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఉపయోగపడే మీ ఫోన్ ఇంటర్నెట్ డేటా అండ్ మీ ఫోన్ బ్యాటరీ పవర్ని సేవ్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లాక్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. 100% మీ ఇంటర్నెట్ డేటా అండ్ మీ ఫోన్ బ్యాటరీ పవర్ అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బార్లో ఇంటర్నెట్ గైడ్ అని టైప్ చేయండి. స్పెల్లింగ్ నేను టైప్ చేస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా ఇంటర్నెట్ గైడ్ అని టైప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇంటర్నెట్ గైడ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇంటర్నెట్ గైడ్ ద్వారానే ఇంటర్నెట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ బ్యాటరీ పవర్ను కూడా సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్నెట్ గైడ్ ఈ అప్లికేషన్ని నేను ట్రై చేశాను. ఇట్స్ రియల్లీ వెరీ బెనిఫిట్ అప్లికేషన్ ఇంటర్నెట్ గైడ్. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంటర్నెట్ డేటా 100% సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంటర్నెట్ గైడ్ అప్లికేషన్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ అయింది. ఇంటర్నెట్ గైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ స్క్రీన్ కనబడుతుంది. బ్లాక్ స్క్రీన్ మీద ఇంటర్నెట్ గైడ్లో ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పింక్ కలర్ బాక్స్లో బ్లూ కలర్లో ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయండి. స్క్రీన్ పైన ఇంటర్నెట్ గైడ్లో ఓకే మీద క్లిక్ చేయాలి. రిక్వెస్ట్ వైట్ లిస్ట్ ఆటోమేటికల్గా డిసపియర్ అవుతుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. రైట్ స్క్రీన్కి పైన యారో మీద క్లిక్ చేయాలి. పైన బ్లూ కలర్ బాక్స్లో ఇంటర్నెట్ గైడ్ సింబల్ పక్కన లాక్లో క్లిక్ చేయండి. పింక్ కలర్లో కనబడుతుంది. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో ఇంటర్నెట్ సిగ్నల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బార్లో సంథింగ్ టైప్ చేయండి. నేను ఫోన్స్ అని టైప్ చేశాను. టైప్ చేసి చూసినట్లయితే రీలోడ్ అనేది అవుతూ ఉంటుంది. ఇలా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో ఇంటర్నెట్ రావాలి అంటే ఇంటర్నెట్ గైడ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్లో ఇంటర్నెట్ సిగ్నల్ మీద క్లిక్ చేయండి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో సంథింగ్ టైప్ చేయండి. నేను మరలా ఫోన్స్ అని టైప్ చేస్తున్నాను. ఫోన్స్ అని టైప్ చేసి చూసినట్లయితే ఫ్లిప్కార్ట్కి ఇంటర్నెట్ సిగ్నల్ అనేది రిసీవ్ అవుతూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో ఇంటర్నెట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెట్టింగ్ ప్రాసెస్లో ఇంటర్నెట్ డేటా అనేది సేవ్ అవుతుంది. ప్రస్తుతానికి అవసరం లేనటువంటి ఇంటర్నెట్ అప్లికేషన్ మీద లాక్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇంటర్నెట్ డేటా అనేది సేవ్ అవుతుంది. మరలా మనకు అవసరమయ్యేటటువంటి ఇంటర్నెట్ అప్లికేషన్లో ఇంటర్నెట్ కంటిన్యూ అవ్వాలి అంటే ఇంటర్నెట్ గైడ్ ఓపెన్ చేసి సిగ్నల్ మీద క్లిక్ చేయండి. ఇంటర్నెట్ అనేది రిసీవ్ అవుతుంది. ఇంటర్నెట్ అనేది మరలా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్నెట్ అనేది డేటా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఇంట్రాస్టార్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.